కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు కొనసాగిస్తూ ఉన్నది. మొదట గత 10 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకి విస్తృతంగా పెంచి ప్రజానీకం మీద తీవ్రమైనటువంటి భారాలు మోపుతా ఉన్నది. దేశ ఆర్థిక వ్యవస్థలో రవాణా రంగం మీద తీవ్ర ప్రభావం పడుతూ ఉంది. రవాణా రంగంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు, పాలు, పండ్లు ఇలాంటి అనేక రంగాల మీద ఇంధన ధరల ప్రభావం కనిపిస్తూ ఉంది. సామాన్య మధ్యతరగతి ప్రజలు తమ ఆర్థిక వ్యవస్థ సంగ్రహించుకోలేక తీవ్రమైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నారు. ఆదాయం బాగా తగ్గిపోతూ ఉంది. ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య మధ్యతరగతి ప్రజానికం, సామాన్య ప్రజానికం సరిగా తిండి తినడానికి కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సక్రమంగా ధరలు తగ్గితే కడుపు నిండా తిండి తినే అవకాశం ఉంది పేదలకి, ప్రజలకి. కానీ బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయెల్ సాగు పెట్టి వరుసగా భారాలు మోపుతూ ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు మన దేశంలో ఇంధన ధరలను ఎందుకు తగ్గించలేదని చెప్పి సిపిఎం పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. ఈ రకంగా ధరలను పెంచుకుంటూ పోయి ప్రజానికాన్ని విస్తృతి చేసేటువంటి చర్యలు చేపడతా ఉన్నారు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ధరలని తగ్గించాలి, ప్రజల మీద భారాలు ఆపాలి. లేపక్షంలో ప్రజానికం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడతారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఈ భారాలను తగ్గించడానికి ఏమాత్రం సున్నితంగా లేదు. దేశంలో ఉన్నటువంటి ప్రజానికం ఆర్థిక వ్యవస్థని ఇబ్బందులు పడకుండా చూడడానికి చర్యలు తీసుకోవట్లేదు. ప్రజానికమే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పెంచేటువంటి పెట్రోల్ ధరలు తగ్గేంత వరకు పోరాటాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.